అందరికీ నమస్కారం అండి. కర్ణాటకలోని టెంపుల్ టౌన్ అయినటువంటి ధర్మస్థలిలో ఏం జరిగింది? ఇప్పుడు భారతదేశం మొత్తం ఇంత హాట్ టాపిక్ అయినటువంటి అంశం ధర్మస్థలి ఫైల్స్. వాస్తవానికి ధర్మస్థలిలో ఏం జరిగింది అన్నది ఒకసారి బ్రీఫ్‌గా చూస్తే 1998 నుంచి 2024 వరకు అక్కడ శానిటేషరీ వర్కర్‌గా అంటే పారిశుధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి రీసెంట్‌గా ఒక కేసు ఈ ధర్మస్థలి పోలీస్ స్టేషన్‌లో ఇవ్వటం జరిగింది. ఏంటి ఆ కేసు సారాంశం అంటే గతంలో 1998 నుంచి 2014 వరకు నేను అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాను. నేను పనిచేసినటువంటి టైంలోనే కొన్ని వందల శవాలను నేను ఖననం చేశాను. అంతేకాకుండా చిన్న పిల్లలు అంటే వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ అలాగే అటెంప్ట్ టు రేప్ జరిగినటువంటి ఈ శవాలను తీసుకువచ్చి నేను నది ఒడ్డున పాత పెట్టడం జరిగింది. ఆ టైంలో నేను ఆ పనులు చేయకపోతే నా కుటుంబాన్ని నన్ను బెదిరించారు అనేటువంటి ఒక కేసునైతే ధర్మస్థలి పోలీస్ స్టేషన్‌లో ఇవ్వటం జరిగిందండి. ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది వాస్తవంగా మనకు కూడా తెలీదు. ఎందుకంటే ధర్మస్థలి అన్నది ఒక ప్రముఖ హిందూ ధార్మిక క్షేత్రం. దాని మీద మనకి ఏ విషయం తెలియందే మనము నిజంగా నిందలు వేయలేము. కానీ ఈ వ్యక్తి చెప్తున్నటువంటి ఈ విజల్ బ్లోయర్ గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి విషయాలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఎందుకంటే గతంలో కర్ణాటక ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క మిస్సింగ్ కేసులు డాక్టర్ అనన్య అనేటువంటి విద్యార్థిని ఈ యొక్క ధర్మస్థలికి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తమకు కనిపించకపోవటం, వాళ్ళ అమ్మగారు కేసు పెట్టడం, అలాగే ఈ శవాల గురించి ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తున్నటువంటి వాస్తవం కాదా అన్నది మనకు తెలియదు. కానీ ఈ విషయాలు చూస్తుంటే ఇది నిజంగా ప్రపంచం మొత్తం కూడా పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అయ్యే అంశం అయితే కనిపిస్తుందండి. అయితే ఇదంతా కూడా అతను చెప్తున్నది వాస్తవమా కాదా అన్న దాని మీదే ఇది ఆధారపడి ఉంటుంది. అతను చెప్పింది వాస్తవం అయితే మాత్రం ఇది భారతదేశంలోనే అతి పెద్ద ఘోరంగా చెప్పుకోవాలి. అయితే ఇప్పుడే మనం దాని గురించి డిస్కస్ చేసి దాన్ని హైలైట్ చేయలేము. ఎందుకంటే అందులో వాస్తవాలన్నా మనకు తెలియదు కాబట్టి. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని 4 ఐపీఎస్ ఆఫీసర్లతో వేయడం జరిగింది. ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, వాస్తవం ఉందా లేదా, వాస్తవం ఒకవేళ ఉంటే దీనికి కారకుడు ఎవరు అన్నది నిగ్గు తేల్చేటువంటి పనిలో ఉన్నారు. వెయిట్ చేద్దాం. తప్పుడు రూమర్స్, తప్పుడు ప్రచారాలు దయచేసి ఈ ధర్మస్థలి గురించి ఎవరు కూడా చెయ్యొద్దు అన్నది నా విజ్ఞప్తి అండి.